పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో హడలెత్తిస్తూ ఉన్న పెద్ద పులిని బంధించేందుకు రంగం సిద్ధమవుతోంది. డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నారు. ప్రస్తుతం గంగవరం మండలంలోని వేములోవ పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు ట్రాకర్ ద్వారా గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తం చేశారు. పులిని బంధించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జ్యోతి నేతృత్వంలో అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27న రాజవొమ్మంగి మండలంలో ఏకకాలంలో 9 పశువులపై పెద్ద పులి పంజా విసిరి హతమార్చింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పులి సంచారి పోతా ఉంటుంది. ఆ పోయే దారిలో దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ ను ఎప్పటికప్పుడు మేము అప్రమత్తం చేసి ముందు సరే సరేనయ్యా అట్లే చేద్దాం. ఒకవేళ మీకు నష్టపరిహారం అట్లే సరే సరేనయ్యా అట్లే చేద్దాం. ఒకవేళ మీకు నష్టపరిహారం అలాంటప్పుడు మాకు పిల్లకూడదండి. మీ అంటూ మీరు అలా టగటగని చెప్పేసి వెళ్ళిపోవటమే. పట్టించుకోకండి. పెద్దనా మేము అడిగిన తర్వాత విషయం అడిగానండి. మరి మా కష్టం చెప్పుకుంటున్నాం. అడవిలో కట్టుకుంటాం. మనుషులను కాదు కదండి. ఊర్లో గదిలేసిన తొంగటాకి అవి పశువులండి గదిలో తొంగవండి. మీ సహకారం లేదు డిపార్ట్మెంట్ ఒకటి ఏది చేయలేదు. ఇదంతా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విలేజ్ లో కూడాను పులి వస్తుంది అన్న చెప్పిన టైంకి ముందే వచ్చి మీకు డిపార్ట్మెంట్ సిబ్బంది వచ్చి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా దానికి రెస్పాండ్ అయ్యి చాలా సహకారంగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ వచ్చింది మనం పెట్టింది. ఎందుకంటే మేడం వచ్చారు, సిసిఎఫ్ మేడం, మీకు అందరితో మాట్లాడి మీకు భరోసా ఇవ్వడానికి. అలాగే మనము కూడా ఇప్పుడు చేయాల్సింది ఏమి అని అంటే, ఇంకా మన దగ్గరకి రాలేదు, ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. కాకపోతే ముందుగా కొంచెం మనం అలర్ట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే జీడి మామిడి సీజన్ ఉంది, వెళ్తున్నాము, మామిడికాయలు తెచ్చుకోవాలి, సీజన్ ఉంది. కాకపోతే కరెక్ట్ అవునండి, ఒంటరిగా వెళ్ళొద్దు. ఇప్పుడు ముందుగా మనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఒంటరిగా తిరగకండి. ఇంతకు ముందు కూడా మీకు చెప్పి ఉన్నారు. పులి అనేది పొద్దున్నే వేకుంజామున లేకపోతే సాయంకాలంలో మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వెళితే ఆ సమయంలో ఒంటరిగా వెళ్ళకండి. తిరిగినా కానీ ఒంటరిగా ఎవరు తిరగకండి. వెళ్ళినా కానీ గుంపులుగా వెళ్ళండి. ఏదైనా ఫలసాయం తెచ్చుకోవాలి అంటే అలా వెళ్ళి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. అలా చేయడం వల్ల ఇప్పటి వరకు కూడాను మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అంటే పశువులు అంటే ప్రాణహాని కాదు, పశువులు కూడాను మనకి మధ్య మధ్యలో అవుతూ ఉన్నాయి. మనం ఏమంటే ఇక్కడ మన అలవాటు ఏమంటే, మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్లల్లో ఊర్లలో కట్టుకోము గోవుల్ని కానీ గేదెల్ని కానీ. బయట అడవి ప్రాంతాల్లో వదులుతూ ఉంటాము. అవి ఎప్పుడైతే బాగవుతాయో అవన్నీ తీసుకోవడము అలా యూజ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అడవిలో ఉన్నందుకు అది ఏం చేస్తుందంటే, టైగర్ మూవ్ అవుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవుతూ వాటిపైన అటాక్ చేస్తుంది. దానికి మనము కాంపెన్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇస్తున్నాము. ఆ దానికి ఎంత పడుతుంది ఏమి అనేది వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాతే ఈ అమౌంట్ ఇవ్వాలి అనేది కూడాను తెలియపరుస్తారు. దాని ప్రకారం కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు క్యాప్చర్ చేయడానికి ఇన్ని రోజులు కూడాను చాలా టీమ్స్ కూడా చాలా ఫీల్డ్లో చాలా ఇదిగా ప్రయత్నించాయి. మీకు అందరూ సపోర్ట్గా, మీరందరూ కూడా సపోర్ట్గా ఉండి నడిపించారు. ఇప్పుడు కూడాను మళ్ళీ ఇన్ని రోజులు కూడా ఫారెస్ట్ లోపలే ఉండిపోయింది అది. సో క్యాప్చర్ చేయడానికి పట్టుకోవడానికి మనకి కాలేదు. కాబట్టి ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టి తప్పకుండా మనందరం కలిస్తే బంధించగలము. అది మీకు నేను చెప్తున్నాను. అది ఇద్దాం, మనము వెటర్నరీ ఇచ్చాము ఆల్రెడీ. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారము రూపాయలు కాదు, 15,000 అంటే 50,000 దాకా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి మన అందరికీ తెలిసిందే, గత జనవరిలో మన తెలంగాణ దాటుకొని ఆంధ్రప్రదేశ్కి మన పెద్ద పులి వచ్చింది. మన అందరికీ తెలిసింది. దాన్ని చక్కగా క్యాప్టివ్ చేసాము. లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్
హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నౌ ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 days నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 days బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందుకు వెళ్తున్నాము ఆపరేషన్కి. సో ఆ ఆపరేషన్ మేరకు మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఉన్న టీమ్స్ కంటే ఇంకా ఫర్దర్ టీమ్స్ అంటే డాటింగ్ టీమ్స్ కానీ స్పెషల్ టీమ్స్ కానీ మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఈ విలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది. నైట్ కూడా మనము చాలా టీమ్స్ అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున కానీ లేట్ నైట్స్ కానీ ఒంటరిగా వెళ్ళవద్దు, దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్గా అంటే లైక్ జామ ఆయిల్ తోట కానీ పామ్ ఆయిల్ తోట కానీ అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. అండ్ ఏంటంటే యానిమల్స్ని అట్లా కట్టేసుకొని గొడ్లను కట్టేసుకుంటూ ఉంటుంటే అటాక్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసుకొని దయచేసి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. భయపడవలసిన అవసరం అయితే లేదు. అన్ని టీమ్స్ మనము వర్క్ చేస్తున్నాము. ఆదేశాల మేరకు ఖచ్చితంగా తొందరలోనే క్యాప్చర్ చేస్తాము.